చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 29% వాటాతో సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 34% దేశంలో ప్రథమ స్థానంలో ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సుమారు 75% రొయ్యల ఉత్పత్తి ఏపీ నుంచి జరుగుతుందని అన్నారు. సముద్ర మత్స్య అభివృద్ధి భాగంలో మత్స్యకారుల సేవలో పథకం కింద వేట నిషేధ కాలంలో సాయాన్ని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. PMMSY కింద 823 పడవలు వలలు యూనిట్లు సరఫరా చేశామని అన్నారు. హ్యాచరీలు, ఐప్లాక్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు, ఫీడ్ మిల్లులు, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కృత్రిమ రీఫ్కు గాను 398 కోట్ల రూపాయలు ప్రతిపాదించామన్నారు. ఆంధ్రప్రదేశ్ 29% వాటాతో సముద్ర ఉత్పత్తుల్లో ఎగుమతుల్లో 34% వాటాతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. సుమారు 75% రొయ్యల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతుంది. 2025-26కు 66.62 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యానికి గాను జనవరి 2026 నాటికే 53.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించాం. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగంలో 19% వృద్ధి సాధించగలిగామని అంచనా వేయడమైంది. 2026-27 సంవత్సరానికి 27% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జోన్ నాన్ జోన్ సంబంధం లేకుండా అర్హులైనటువంటి ఆక్వా రైతులకు యూనిట్కి ₹50 చొప్పున విద్యుత్తుని సరఫరా చేస్తున్నాం. 2025-26 సంవత్సరం డిసెంబర్ 2025-2026 వరకు ఆక్వాకల్చర్ రైతులకు విద్యుత్ సబ్సిడీగా 627 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడింది. 2026-27 సంవత్సరానికి అవసరమైన సబ్సిడీ మొత్తం 1,145 కోట్ల రూపాయలు అంచనా వేయబడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 2,705 కొత్త ఆక్వా కనెక్షన్లు కూడా ఇవ్వబడ్డాయి. సముద్ర మత్స్య అభివృద్ధి మత్స్యకారు సేవలో పథకం కింద వేట నిషేధ కాల భృతిని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకి పెంచి 1,21,433 కుటుంబాలకు 242.86 కోట్ల రూపాయలు విడుదల చేశాం. డీజిల్ సబ్సిడీగా 50 కోట్ల రూపాయలతో 21,574 పడవలకు లబ్ధి చేకూర్చబడి 4,274 పడవలకు ట్రాన్స్పౌండర్లు ఏర్పాటు చేసి 27,626 మత్స్యకారులకు రక్షణ కల్పించాం. PMMSY కింద 823 పడవలను మరియు వలల యూనిట్లను సరఫరా చేశాం. జీవి వైద్యం పెంపు కోసం 22 కృత్రిమ రీఫుల్ని 7.7 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశాం. ఫేజ్ 2 కింద 162 కృత్రిమ రీఫ్ యూనిట్లకు 50.22 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. మత్స్యశాఖ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 29% వాటాతో సముద్ర ఉత్పత్తుల్లో ఎగుమతుల్లో 34% వాటాతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. సుమారు 75% రొయ్యలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.